ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పాఠక దేవుళ్ళందరికీ నమస్సులు. నేడు మీ ముందుకు తీసుకొచ్చింది వెయిట్ లాస్ రాగి సూప్. అధిక బరువుతో ఉన్న వాళ్ళు మనం రాగి జావా, రాగి అంబలు తాగుతూ ఉంటాం, కానీ ఇది సూప్ లాగా తయారు చేసుకునే దానివల్ల బరువు తగ్గుతారు. టేస్టీగా ఉంటుంది. నార్మల్ వెయిట్ లాస్ కావాలనే కాకుండా ఫ్యామిలీ ఎవరైనా కూడా ఈ సూప్ తయారు చేసుకోండి, మస్తు ఉంటుంది. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ముఖ్యంగా నేను మామూలు అన్ని సీజన్లో వాడతాను, సమ్మర్లో అయితే ప్రత్యేకంగా చాలా బాగా పనిచేస్తుంది. కావాల్సిన వస్తువులు ఏం రాసుకుంటారంటే, రాగి సూప్ వెయిట్ లాస్ కావాల్సిన వస్తువులు: మొలకెత్తిన రాగి పిండి 1 కిలో తీసుకొచ్చుకొని మొలకెత్తించుకొని ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసి పెట్టుకోండి. అది 50 గ్రాములు. మొలకెత్తిన రాగి పిండి 50 గ్రాములు, చిన్న కప్పు. 50 గ్రాముల నుంచి 100 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ 1 తీసుకోండి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్క చిన్నది, మజ్జిగ 1 గ్లాస్, బటర్ మిల్క్ 1 గ్లాస్, జింజర్ చిన్న ముక్క, పచ్చిమిర్చి 1 అనమాట, గ్రీన్ చిల్లీ 1 or 2, లెమన్ 1, నిమ్మపండు 1, కరివేపాకు, కరిపత్తా కొద్దిగా 2-3 రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, తగినంత సైంధవ లవణం. ఇవి పదార్థాలు మళ్ళీ రిపీట్ చేస్తాను. మొలకెత్తిన రాగి పిండి 50 గ్రాముల నుంచి 100 గ్రాములు, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి 1 or 2, జింజర్ అల్లం వచ్చి చిన్న ముక్క అంటే 5 గ్రామ్స్ అంతవరకు అల్లం ముక్క తీసుకోండి. కొత్తిమీర మరియు కరివేపాకు కొద్దిగా తీసుకోండి. మజ్జిగ, బటర్ మిల్క్ 1 గ్లాస్ మజ్జిగ తీసుకోండి. నిమ్మపండు 1 తీసుకోండి. ఇప్పుడు తయారు చేయ విధానం, ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలంటే, రాగి పిండిని మీరు ముందు జావలాగా చేసేసి దాన్ని పక్కన పెట్టుకోండి. జావ చేసి మరిగించేది ఎలా వేస్తాం కదా, మనం 1 గ్లాస్ వాటర్ వేసేసి దాంట్లో జావలాగా చేస్తాం. తర్వాత ఏం చేస్తారంటే, పచ్చిమిర్చి ఉంది కదా, అల్లం ముక్క ఉంది, ఈ రెండింటిని ఏం చేస్తారంటే పోర్క్ కానీ సీకులు నిప్పుల మీద కాల్చేసేయాలి. పచ్చిమిర్చిని, అల్లాన్ని. దీనిని ఏం చేస్తారు, మిక్సీలో వేసి ఏమేమి వేయాలి, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసి తగినంత సైంధవ లవణం వేసుకొని, మీరు రాగి జావ చేశారు కదా దాంట్లో మజ్జిగలో కలిపేసి దీన్ని ఫస్ట్ మజ్జిగ నుంచి రాగి జావలో కలుపుకొని ఇది తాగండి. సూపర్ టేస్టీ ఉంటుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు వాడచ్చు, ఈవినింగ్ స్నాక్స్ బదులు వాడచ్చు, నైట్ డిన్నర్ చేయకుండా దాని బదులు కూడా మీరు వాడచ్చు. దీన్ని తాగేదాని వల్ల మీరు పొట్ట నిండుతుంది, లైట్గా డైజెషన్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ముఖ్యంగా రాత్రిపూట మీరు తీసుకోకుంటే, అన్నం తినకుండా ఇది చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. వాడి మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ